గాజువాకలో ఉన్న లక్ష చీరల వినాయక విగ్రహాన్ని, కోటి శివలింగాల విగ్రహాన్ని అసలు అయితే చూస్తాను అనుకోలేదు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అసలు మ్యాటర్ ఏంటంటే వైజాగ్లో చిన్న పని మీద వెళ్తే వైజాగ్లో పని అయిపోయిన తర్వాత వచ్చేస్తుంటే గాజువాకలో ఉన్న విగ్రహాలకు వెళ్దాం అనుకున్నాం ఇద్దరమే. ముందుగా అయితే పాత గాజువాక డిపో వెనకాల అయితే లక్ష చీర విగ్రహాలను అయితే చూడడానికి వచ్చాం. స్టార్టింగ్ ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది. మా లక్ ఏంటో తెలియదు, వెళ్ళాను అయితే ఖాళీగా ఉంది. మీరు వచ్చే ముందు అయితే కొద్దిగా చూసుకొని రండి, ఎందుకంటే మధ్యాహ్నం 2 తర్వాత అయితే క్లోజ్ చేస్తున్నారు, మళ్ళీ సాయంత్రం ఓపెనింగ్ ఇస్తున్నారు. దీనికంటూ మనీ అవసరం లేదు, ఇదైతే ఫ్రీగానే చూడొచ్చు. లోపలికి వెళ్ళి లక్ష చీరలతో కట్టడం కాదు కానీ వినాయకం చూస్తే చాలా చాలా బాగుంది. బయటనైతే చాలా షాపులు, జైంట్ వీల్ అయితే చాలా ఉన్నాయి. నైట్ అయితే చాలా బాగుంటుంది ఈ లొకేషన్. తర్వాత కోటి శివలింగాల విగ్రహాన్ని అయితే చూడడానికి వచ్చాం. దీని లొకేషన్ వచ్చేసి సింధియా రూట్ దగ్గర షెల్ పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఉంటుంది. ఇక్కడ కూడా విగ్రహానికి అయితే మనం మనీ కట్ అవసరం లేదు, ఫ్రీగానే చూడొచ్చు. కానీ అయితే రంధ్రం నుంచి అయితే చూడాలి, రంధ్రం నుంచి అయితే సరిగ్గా కనిపించదు. ఫోటో పరంగా 60 రూపీస్ అయితే కట్ అయితే మనం లోపలికి వెళ్ళొచ్చు, అప్పుడు వినాయకుడిని అయితే చూడొచ్చు. వెళ్ళి అయితే లోపలికి వెళ్ళిపోయి విగ్రహాన్ని అయితే చూసాను. విగ్రహం అయితే చాలా బాగుంది. కోటి శివలింగాలతో కట్టడం కాదు కానీ మామూలుగా కట్టలేదు. 60 రూపీస్ కట్టినందుకు అయితే మాకు ఈ ఫోటో అయితే ఇచ్చారు. వచ్చే వాళ్ళు ఎవరైతే నైట్ రండి, నైట్ అయితే లొకేషన్ చాలా బాగుంటుంది ఇక్కడ. ఇంతకీ మీలో ఈ విగ్రహాలు ఎంతమంది చూసారో కామెంట్ చేయండి.